కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రాజెక్టుకు కొత్తగా అమర్చిన 33 స్పిల్వే గేట్లను కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు అత్యంత కీలకం. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త గేట్లతో సరికొత్త రూపును సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్లను ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు స్టాప్ లాక్ గేట్ అమర్చారు. స్పిల్వే గేట్లన్నీ అమర్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లో కొత్త గేట్లను పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందిస్తూ ఉంది. కర్ణాటకలో 80,908 హెక్టార్లు, ఏపీలో 76,937 హెక్టార్ల ఆయకట్టు దీని కింద సాగులోకి వస్తుంది. కుడి దిగువ కాలువ 0 కిలోమీటర్ల నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు వరకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని కింద కర్ణాటకలో 37,503 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 63,522 హెక్టార్ల ఆయకట్టు సాగులో ఉంది. మొత్తంగా జలాశయం పరిధిలోకి కర్ణాటకలో 9,26,824 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 7,20,054 ఎకరాలు, తెలంగాణలో 87,000 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు మొత్తం కొత్తగా అమర్చడం జరిగింది. వాటికి సంబంధించి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించడం జరిగింది. 33 గేట్లకు సంబంధించి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. గతంలో ఏదైతే ఒక గేటు, స్పిల్వే గేటు కొట్టుకుపోవడంతో మొత్తం తుంగభద్రకు సంబంధించినటువంటి డ్యామ్ గేట్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని గతంలో ఎవరైతే నిపుణుడు ఉన్నాడో కన్నయ్య నాయుడు అనే వ్యక్తి చెప్పడం జరిగింది. అందులో భాగంగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు గేట్లు డ్యామేజ్ అయితే మాత్రం పూర్తి ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించి రైతులు ఇబ్బంది పడే ప్రమాదం ఉందని చర్చించినటువంటి 3 ప్రభుత్వాలు ప్రత్యేకంగా స్పిల్వే గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గేట్లకు సంబంధించి ఈరోజు 3 ముఖ్యమంత్రులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కన్నా ముందు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేక సమస్యలపైన చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు జలవనరుల శాఖ మంత్రులు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జలవనరుల శాఖ మంత్రులు, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించినటువంటి కీలకమైన అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో 3 రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే దానిపైన చర్చించడం జరిగింది. అయితే ఈ ఏదైతే గేట్లు 33 గేట్లు ఉన్నాయో గేట్లు ప్రారంభోత్సవం అనంతరం ప్రత్యేకంగా కర్ణాటకలో హోస్పేటలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగంతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో 3 ముఖ్యమంత్రులు మాట్లాడే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక సందర్భాల్లో ఈ నీటి వివాదాలు తలెత్తడము, ఈ నీటి వివాదాలతో మొత్తం రైతాంగం మధ్య ఘర్షణ వాతావరణం రావడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు చర్చించినట్లు సమాచారం అందుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో
నీటి వాటాలు, అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన నీటి వాటా దానిపైన ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. సాగునీరుకి ఎంత, తాగునీటికి ఎంత అనే దానిపైన టీఎంసీల వారుగా చర్చించినట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రత్యేకంగా ఏదైతే ఈ సమావేశం కీలకమైనటువంటి సమావేశము, ఈ కీలకమైన సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. ప్రత్యేకంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపైన చర్చించడం జరిగింది. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీటి సమస్యలు వివాదం ఉండడము, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి ఎక్కువ టీఎంసీలు అక్కడే తీసుకుంటున్నారు అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వందల టీఎంసీలు నీటిని తీసుకుంటుంది అనేది రైతాంగం చెబుతూ ఉంది. అదేవిధంగా రైతు సంఘాలు కూడా అనేక సందర్భాల్లో 2 ప్రభుత్వాలతో పాటు కర్ణాటక ప్రభుత్వాన్ని కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో ఈరోజు జరిగినటువంటి ఈ కీలక సమావేశం మాత్రం రైతాంగం మాత్రంలో హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ ఏదైతే ప్రత్యేకంగా జలవనరుల శాఖ అధికారులు కానీ దృష్టి సారించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నీటి వివాదాలు ఎక్కువ ఉండడము, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి నీటి వివాదం ఉండడంతో ఈ వివాదాలు పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాలని రైతాంగం కోరుకుంటున్న సందర్భంలో 3 ముఖ్యమంత్రులు కీలకమైనటువంటి భేటీ ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా అభివర్ణించవచ్చు. 3 ముఖ్యమంత్రులు ఈ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్వే గేట్లు ఏవైతే ఉన్నాయో 33 గేట్లను కొత్త గేట్లు ప్రారంభించడంతో ప్రజలుగానే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి స్పిల్వే గేట్లు పూర్తిగా డ్యామేజ్ కావడం, ఈ డ్యామేజ్ కావడంతో ఇప్పుడు ప్రత్యేకంగా కొత్త గేట్లు ఏర్పాటు చేయడంతో దాదాపు ఇంకా ఒక 70-80 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రధానంగా తాగునీటి, అదేవిధంగా సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. 2 రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి సందర్భంలో ఎగువ ఉన్నటువంటి భద్రా డ్యామ్ కట్టడంతో 2 తెలుగు రాష్ట్రాలకి తాగునీరు ఇబ్బందికి గురవుతున్నారు అనేది అనేక సందర్భాల్లో రైతాంగం ప్రశ్నించిన సందర్భం ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో 3 రాష్ట్రాల ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 ముఖ్యమంత్రులు